మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో దేవుని ఎదుట నేను కూడా వారిని ఒప్పుకుంటాను. ఇక్కడ ఎవరైతే నన్ను తెలియదంటారో, నన్ను ఎరగను అని చెబుతారో, దేవుని ఎదుట కూడా నేను అదే చెబుతా. వీరు నన్ను ఎరగనన్నారు గనక నేను కూడా వీరిని ఎరగను అని చెబుతాడంట ప్రభు. ఆ స్థితిలోనికి రాకూడదని దేవుని ఎదుట మనము ఇదిగో నీతిమంతులుగా నిలబడటం కోసమే ప్రభు యొక్క శరీరం మన కోసము దున్నబడింది. ఎందుకంటే నీ తొడుక్కోవటమే మనం చేయాల్సినటువంటి పని. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం ధరించుకుంటామో ఇక మనకు దిగంబరత్వం ఉన్నదన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే మన పాపములన్నిటినీ ఆయన మాను మీద మోసుకొని వెళ్ళిపోయి మన పాపములన్నిటినీ ఇక ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పేశాడు కనుక